ఇదేదో నేనేదో ఒక రాజకీయ నాయకుడు మాది ఇది అబద్ధాలు చెప్పే విషయం. విజయవాడలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. గౌతమ్ రెడ్డి తన భూమిని కబ్జా చేశారంటూ సత్యనారాయణపురంలో ఓ వ్యక్తి తన తల్లితో కలిసి నిరసనకు దిగారు. నకిలీ పత్రాలు సృష్టించి 325 గజాల స్థలం ఆక్రమించారని ఆరోపించారు. గవర్నమెంట్ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయ్యా మాకు ఏదైనా న్యాయం చేయబడ్డారండి. మీరు నేను కొరేసుకోవచ్చండి. దానికి ఎవరో అమ్మారు కదా అంటే సరే. గద్దిపట్ల వెంకట సుబ్బారావు గారు ఆయన మీద ఉన్న ఏసీబీ చార్జ్ షీట్లు, ఏసీబీ ఫైలు, ఆయన పెద్ద లంచకొండి. ఈయన కొల్లుడయ్యారు. కొల్లుడయ్యి ఈవిడ ఆస్తిని ఏమండి నేను ఉద్యోగం చేసుకునేవాడు ఇక్కడ కూర్చుంటారా? నా పొట్టదిప్పలు మాకేమి పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు ఇది తప్ప ఇంకేం లేవు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో స్థలం ఎదుటే ఆందోళన చేస్తున్నారు. తమ స్థలం తమకు దక్కే వరకు ఆందోళన విరమించేది లేదని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ఓటీయూ పూర్ణ. వైఎస్ఆర్ పార్టీకి చెందిన గౌతమ్ రెడ్డి తన స్థలాన్ని 325 గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ మొత్తం కూడా తల్లితో సహా కూడా ఆందోళన దిగారు. మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే మనం ఏదైతే స్థలం కబ్జా గురైందో ఆ స్థలం ఎదుట మొత్తం కూడా ఉమామహేశ్వరకు సంబంధించిన తల్లితో సహా ఇక్కడ మొత్తం కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా దీని మీద గత 3 సంవత్సరాలుగా ఆయన న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు కూడా అతనికి న్యాయం జరగకపోవడంతో ఇక విధి లేని పరిస్థితుల్లో ఆయన ఈ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడడానికి మన దగ్గర ఉమామహేశ్వర గారు ఉన్నారు. ఆయన తెలుసు. సార్ చెప్పండి, అసలు మీరు ఎందుకు ఈ ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? సార్ మా పూర్వీకుల నుంచి మా తాతగారి ద్వారా మా నాన్నగారికి సంక్రమించిన ఈ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ అయినటువంటి శ్రీ పూనూరు గౌతమ్ రెడ్డి గారు కబ్జా చేశారు. ఆయన పూర్తిగా లీగల్ ఫ్రేమ్వర్క్ చేయడానికి రకరకాల డిపార్ట్మెంట్లని రకరకాల ఫేక్ డాక్యుమెంట్స్తో ఫ్రాడ్లెంట్ మేనర్లో మేనేజ్ చేస్తున్నారు. అందులో ఒక డిపార్ట్మెంట్ విఎంసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషను దీని మీద ఫేక్ డాక్యుమెంట్ ఆయన చూపించి ఇప్పుడున్న స్ట్రక్చర్కి ఒక ట్యాక్స్ క్రియేట్ చేయించుకున్నారు ఆయన. కానీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత త్రూ లీగల్ ప్రాసెస్ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారు ఆయన క్రియేట్ చేసిన ట్యాక్స్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా క్లోజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళలేదు. ఒకవేళ నిజమై ఉంటే ఆయన కోర్టుకు వెళ్ళాలి కదా, ఆయన దగ్గర రైట్ డాక్యుమెంటే వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ కూలగొట్టడానికి మున్సిపల్ కార్యాలయం వాళ్ళు ప్రారంభించారో, ఈ స్ట్రక్చర్ని కూలగొట్టడానికి ప్రారంభించారో, ఆయన ఒక రిట్ పిటిషన్ వేశారు. ఆ రిట్ పిటిషన్లో కూడా 2014, 2016 సంవత్సరాలు ఐడెంటిఫై చేస్తే 2014 నుంచి ఆయన దొంగ డాక్యుమెంట్లు సృష్టించినట్టు స్పష్టంగా డాక్యుమెంటరీ బయటపడింది. అప్పుడు జడ్జి గారు మా మున్సిపల్ కమిషనర్కే ఫేవర్గా ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. దాన్ని ఈయన 452(1), 452 నోటీసులు సర్వ్ చేస్తే దాన్ని తప్పించుకోవడానికి తన ప్రాపర్టీలో ఉన్న 325 గజాల స్థలాన్ని 225 గజాలు భారీ పేరు మీదకి మార్చి ఉషా గౌతమ్ రెడ్డి గారి పేరు మీద మళ్ళీ కొత్త పిటిషన్ వేశారు ఆయన. అంటే ఆయన మహామేధావి, లాలో బాగా తెలిసిన వారు కాబట్టి రకరకాలుగా మనుషుల్ని ఆడుకోవచ్చు కాబట్టి సిస్టమ్ని అడ్డుపెట్టుకుని ఆయన ప్రయోగించారు. అది కూడా అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ స్థలానికి సంబంధించి మీ బ్రదర్ ఆయనకి రిజిస్ట్రేషన్ చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఏమంటారు? ఓకే సార్, ఇది 2014 నుంచి ఆయన కబ్జాకి కావాల్సిన కార్యక్రమాలు చేశారు. నేను చూపిస్తాను. ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా మోసం చేసి తప్పుడు డాక్యుమెంట్లతో చూపించి ఆయన పవర్ కనెక్షన్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే నేను ఎంటర్ అయిపోయానో, నేను బలవంతుణ్ణి, నాకు లీడర్షిప్ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు పెద్దల అండదండలు ఉన్నాయి, నన్ను మీరు బ్రాహ్మలు సామాన్యులు మీరేమీ చెయ్యలేరు అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్. ఆయన మీద 43 క్రిమినల్ కేసులు ఉన్నాయి, బోల్డ్ అని భూ కబ్జాలు ఉన్నాయి, 2 రౌడీ షీట్లు ఉన్నాయి. మా మీద ఏమున్నాయండి? బ్రాహ్మణం మేము. అటువంటి పరిస్థితుల్లో మా అన్నయ్య 2016 అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేశాడన్నది నేను ఒప్పుకుంటా. కానీ ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా తప్పు. ఏ విధంగానో చెప్తాను నేను. 2014 అక్టోబర్ నుంచి 2014 డిసెంబర్ లోపల పూర్తి చేశారు ఆయన. అంటే ముందు ఆయన ఏంటంటే లోపలికి వచ్చేసి కబ్జా చేసేసి తనకి సంబంధించిన కొంత డాక్యుమెంటేషన్ ఫేక్ క్రియేట్ చేసుకుని ఆ డాక్యుమెంట్ తర్వాత మమ్మల్ని భయపెట్టడం, ఆందోళన గురి చేయడం. మా అన్నయ్య ఉంటాడండి ఇక్కడ, రవి గారు. నేను దేశ విదేశాల్లో పనిచేసుకుంటూ ఉంటాను. నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని 14 దేశాలు తిరిగాను. నేను సాఫ్ట్వేర్ వాడిని ఇక్కడ ఉండలేను. ఎందుకంటే మేము ఉద్యోగం చేసుకుంటే తప్ప మాకు పొట్ట గడవదు. ప్రధానమైన డిమాండ్ ఏంటి ఇప్పుడు? ఏంటి మా అమ్మగారి స్థలాన్ని మా అమ్మగారికి ఇప్పించవలసింది. ఆయన ఎవరికి అమ్మారో ఆయన అమాయకుడు కాదు కదండి.
ఎవడో ప్రాపర్టీని ఎవడో ఎలా అమ్ముతారండి? సార్, నాకు పార్టీలతో సంబంధం లేదు. నేను టీడీపీ, నేను గవర్నమెంట్ ప్రాసెస్ ఫాలో అయ్యాను, లీగల్ ప్రాసెస్ ఫాలో అయ్యాను. ఈవెన్ నేను జగన్ గారి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. వైవి సుబ్బారెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ లీడర్ పార్టీ కానీ ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. తర్వాత విజయసాయిరెడ్డి గారిని కలిసి పర్సనల్గా చెప్పాను, మాట్లాడాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఏమీ లేదు. మల్లాది విష్ణు గారికి నా మొర అనిపెట్టుకున్నాను. మన జగన్ రావాలి, ఆయన ఏదో కార్యక్రమం చేస్తూ పాదయాత్రలో ఆయనకి మొరబెట్టుకున్నాను. ఏమీ జరగలేదు. నాకు పార్టీలకు అతీతమండి. మా ల్యాండ్ మాకు కావాలి. అటు నేను ఈ పార్టీలకు రంగు పోజల్చుకోలేదండి. ఇది మా ల్యాండ్ మాకు వస్తే చాలు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి తల్లిగారు విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆమె ఏమండి మీరు చెప్పండి, మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయా దీని మీద అమ్ముతానికి? అమ్మనండి, నా స్థలం నాకు కావాలంతే. నేనేమీ అడగట్లేదు, నేను ఎవరిని రూపాయి అడగట్లేదు. నా స్థలం నాకు ఇచ్చేయండి. అంటే మీ పెద్ద కుమారుడు ఈయనకి అమ్మేశారని వార్తలు ఉన్నాయి. వాడి పేరు నేను రాయలేదు కదా, ఎవ్వరికి రూపాయి రాయలేదు. నేను ముగ్గురు కొడుకులకిను నా ఇష్టం. నా ఎవరికి ఇచ్చుకుంటానో నా కొడుకులకి నా ఇష్టం. అప్పుడు నేను ఎవ్వరికీ రాయలేదు. నా పేరే మా బావగారు. మన 81లో పడిపోయిన ఆయన ఏం రాస్తారండి? వీళ్ళు చిన్నపిల్లలు ఆడాడు. ఇది ఇక పరిస్థితి. ఏదైతే వైఎస్ఆర్సీపీ చెందిన గౌతమ్ రెడ్డి తమ స్థలాన్ని కబ్జా చేశారని చెప్పి ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయి. కేవలం నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి మొత్తం కూడా ఈ స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. యావత్ కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు, తిరగని పార్టీ నాయకులు కూడా, అంటే అటు వైసీపీకి కానీ లేకపోతే ఇటు తెలుగుదేశంలో నాయకులు కూడా కలిసినప్పటికీ తమకు న్యాయం జరగకపోవడంతోనే విధులేని పరిస్థితులు మేము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పి అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.